డమేజీ జుబిడి జుమైటీ జుబిడి జుబిడి జుడిబి డమిడి జుబిడి డమేజీ డిమిజీ డమైజీ డుమోజీ మీరు కిడ్నాపర్స్ కదా నన్ను ఎందుకు గీడకి తీసుకొచ్చిండ్రు? డిబిది కులుమూజీ. నా పేరు డిబిది, ఇతని పేరు కిటిపిటి. నువ్వు చనిపోతే తీసుకెళ్ళడానికి వచ్చిన యమభట్లు. ఏంది మీరు యమభటులా? అయ్యో నిజంగా మేము యమభట్లమే. వీళ్ళు యమభటులను ఒప్పుకోకపోతే వదిలేదా లేరే? సరే సరే మీరు యమభటులే గాని నన్ను వదులుండ్రి, నేను పోవాలి. ఏం తమాషాగా ఉందా? నువ్వు చనిపోయావంటుంటే ఇంటికి వెళ్తా అంటున్నావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాతో పాటు యమలోకానికి రావాల్సిందే. ఏం బెదిరిస్తుండ్రా ఏంది? యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. మేము నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమభటులం. ఇగో నేను ఇంకోసారి చచ్చినా అని చెప్తే మంచిగుండా చెప్తున్నా. ఏదో సూటు బూటు వేసుకున్నారు ఊకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. నేను చావలే. నీకు తెలుసు కదా నేను మాట అంటే మాటే. ఒక్క 1000 రూపాయలు ఇవ్వు, జీతం పడగానే ఇచ్చేస్తా. సరే, నీ నోటితోనే నువ్వు చనిపోయావని నీతోనే చెప్పిస్తాం. పద. అరే ఆగు, కనీసం 200. రేపు సాయంత్రం వరకు 2000 ఇస్తా. మొన్న తీసుకున్న 300 అక్కడ మా ఆయనకు సమాధానం చెప్పుకోలేక చేస్తున్నా. అడ్లే అమ్మో లేడీసు. దీనమ్మ జీవితం, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. అతన్ని ఒకసారి పిలు. అన్న నేనెందుకు పిలవాలి? నీకే అర్థం అవుతుంది, పిలు. తమ్ముడు 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 నిన్నే. పెరువాళ్ళు. రవి, ప్రొడ్యూసర్ గారు గురుగారి దగ్గర ఉన్నారు. కాసేపట్లో ఆఫీస్కి వస్తాం. అలాగే. హాల్లో రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి కాఫీలు తెలియవు. సరేలే. సరే మరి ఉంటాను. ఇప్పటికైనా నువ్వు చనిపోయావని నమ్ముతావా? నువ్వు ఒక ఆత్మవి, ఏ శరీరాన్ని తాకలేవు. ఇదంతా చూస్తుంటే నేను చచ్చిపోయినట్టే ఉంది. అంటే నేను ఆటోలో తిరగలేనా? తిరగలేవు. ఇంక నేను మా దోస్తులను కలవలేనా? కలవలేవు.